ప్రజలందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకైతే నా యొక్క ఆశీర్వాదాలు, పెద్దవారికైతే నా యొక్క నమస్కారాలు. ఇందు ముఖ్యంగా తాజాపడమైన ముఖ్యాంశాలు ఏమిటంటే, గత 6-7 సంవత్సరాల నుంచి వెలువడిన కోవిడ్ మహమ్మారి మళ్ళీ పడగ విప్పి మళ్ళా చాప కింద నీరులాగా మళ్ళా పైకి లేస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మొన్న ఒక 5-6 ఈ నెలలో జూలై 1 నుంచి 2020 సంవత్సరం జూలై 1 నుంచి మళ్ళీ కోవిడ్ కేసులు నమోదైనట్టు వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 4 దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను బాధపడిన వారు 4 మృతి చెందారు. తెలంగాణ వ్యాప్త పరంగా అయితే ఇంకా నమోదు కాలేదు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ కోవిడ్ గతంలో మన వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల, మన రోగనిరోధక పెరగడం వల్ల కొద్దిగా తీవ్రమైన ప్రమాదం తప్పి ఉన్నాయి మనకు. అయినా మీరు ప్రజలు ఒక అప్రమత్తంగా ఉండి చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా ఇప్పుడు నడిచేది వర్షాకాలం, వచ్చేది చలికాలం. ఈ 2 కాలాల్లో మన ప్రజలను తగిన మాస్కులు ధరించాలి. ఒక 6 ఫీట్లు దూరంగా ఉండాలి. ఏమైనా ఇప్పుడు సీజన్ వ్యాధులు కూడా జలుబు, దగ్గు, జ్వరము వగైరా ఇట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కొద్దిగా మీకు దగ్గు, జ్వరం ఏదైనా వచ్చినా పోయి ప్రాథమిక హాస్పిటల్లో పోయి పరీక్ష చేయించుకోండి. ఏమైనా ఉంటే పరిశుభ్రత పాటించండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి. మీరు కూడా పరిశుభ్రంగా స్నానం అనుసరించండి. ఒక బాధ్యతగా వహించండి. మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అంతూ. ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తే ఈ కొత్తగా ఓరియంటల్ వైరస్ వలన కొత్తగా అయితే కేసులు వ్యాపించే ఒమిక్రాన్ సబ్ వేరియంటల్ వచ్చి ఉంటాయని అధికారులు నమూనాను జీనోమ్ సీక్వెన్స్కి పంపారు. వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం అయితే తెలంగాణ ఈ వైరస్ అయితే ఏం లేదు, అనుమానపడే అవసరం లేదు. వైద్య నిపుణులు నిర్ధారించారు. ఆయన ముందు భవిష్యత్తులో ఇది రావచ్చు, చెప్పలేము. మరి ఇప్పుడు అనుకుంటున్నాం, మళ్ళీ భవిష్యత్తులో వస్తుందో ఏదో తెలియదు. కానీ మీరు మాత్రం ప్రజలు మాత్రం ఒక రోగనిరోధక శక్తి పెంచేటట్టుగా మన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అలాంటి వగైరాలు అవి మన పోషక విలువలు ఉన్న ఆహార నియమాలు పాటించాలి. అవసరమైతే ఈ మన బాదం పప్పు, పిస్తా కొన్ని 4-5 అట్లా వాడుతుండాలి ఉదయం పూట. మన శాకాహారం వాడి ఆరోగ్యంగా పరిరక్షించుకోవాలి. కాబట్టి దీర్ఘకాలిక ఉన్న వాళ్ళు మాత్రం జబ్బులు బీపీ, షుగరు, థైరాయిడ్ వగైరా ఇట్లాంటి ఉన్న వాళ్ళు మాత్రం దీర్ఘకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా పాటించాలి. 6 ఫీట్లు దూరంగా ఉండాలి. చలికాలంలో వర్షంలో బయట తిరగొద్దు. ఎండ తేయడానికి బయట పర్యటించాలి. సామాన్య వరకు ఇంట్లో ఉండాలి. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించాలి. పిల్లలు, పెద్దలు మాస్కులు ధరించాలి. పరిశుభ్రత ఉండి దగ్గు దమ్ము ఏదైనా హాస్పిటల్ పోయి చూపించుకోండి. దీని గురించి మీరు అనుమానం పడే అవసరం లేదు. ఇది మాస్కులు ధరించి దూరంగా పాటిస్తే సరిపోతుంది. మన తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఏమి అంటున్నారంటే, ఇప్పుడు వస్తే కోవిడ్ కేసులు తెలంగాణ నమోదు కాలేదు అంటుర్రు. కాబట్టి మీరు కూడా ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటాను. ధన్యవాదాలు.